జీవితం అనేది ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు. ఇక మనం మంచిగా సాగిపోతున్నది అనుకున్న జీవితంలా అనుకోని సంఘటనలు ఎదురయ్యి జీవితం తలకిందులు చేసే పరిస్థితి వస్తది. ఇప్పుడు గస్వంటి పరిస్థితి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క నటించిన రవి రాథోడ్‌కు వచ్చిందంట. ఇక ఈ పిల్లగాడు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క 50 సినిమాలకు పైగానే సినిమాలలా నటించిండంట. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మీరు గిట్లా చూస్తే గుర్తుపడతారేమో. ఇక పేరు వింటే ఇక ఈయనని ఎవరైనా గుర్తుపట్టాల్సిందే. అంత లెక్క గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అనుకోని ఒక్క సంఘటన వల్ల కుటుంబానికి రవి దూరం అయిండంట. అయితే అంతేకాదు ఇక రవి కుటుంబం మొత్తం ఇక వాళ్ళ అమ్మ నాయనతో సహా ప్రతి ఒక్కరు ఇక వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అందరూ ఒక యాక్సిడెంట్లా చనిపోయారంట. ఇక అప్పటికెళ్ళి రవి ఒంటరోడు అయిండంట. తాగుడికి బానిస అయిండంట. ఇక రవిని గుర్తుపట్టి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఆయన కుటుంబం లేకుండా నేను బతకలేకపోతున్నా అని ఇక తాగకపోతే వాళ్ళు నిత్యం నాకు గుర్తుకొస్తున్నారు అని అందుకే రోజు మద్యం తాగుతున్నా అని అన్నాడంట. అంతేకాకుండా ఇక వాళ్ళు గుర్తుకు రాకుండా ఉండాలి అని అంటే తాగుడు ఒక్కటే అన్నట్టుగా నాకు మానసికంగా బాగా భంగం కలుగుతున్నది అని అన్నాడంట. అంతేకాదు ఇక ఈయనకు చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అని వాళ్ళు దూరమైనరనే సంఘటన నేను మర్చిపోలేకపోతున్నా అని అన్నాడంట. ఇక రవి బాధను చూస్తే ఎవరికైనా సరే కానీ గంట కన్నీటి రాక తప్పదు. ఇక అట్లా చూసుకుంటే రవి చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క ఇప్పుడు చాలా సినిమాలలో నటించినా కానీ మెప్పించిన ఈయన దాదాపుగా 50 సినిమాలకు పైగా చేసి మెప్పించిండు అనంటే మామూలు విషయమా ఏంది? ఇప్పుడు ఒంటరోడ్ అయిండు. హైదరాబాద్ రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాడంట. ఇక దాదాపుగా రవి నటించిన సినిమాలన్నీ మంచి హిట్ సినిమాలే. అందులో చూసుకుంటే విక్రమార్కుడు, ఖడ్గము, ఇక చివరిగా SMS సినిమాలా కనిపించిండ్రంట. ఇక ఒకటి అట్లా పక్కన ఉంచితే బొమ్మరిలు, శంకర్ దాదా, MBBS ఇట్లా చాలా సినిమాలలా నటించిండంట. కానీ ఇప్పుడు రవి మాత్రం ఒంటరోడ్ అయిపోయాయి. ఇక అందుకనే రవి బాధను చూసినా తెలిసిన ఇన్నోళ్ళంతా కానీ రవి మంచి మనిషి లెక్క మళ్ళా మారే విధంగా ఎవరో ఒకరు ఇక ఆ బాధను పోగొట్టే విధంగా రవిని సరైన మార్గంలో ఉంచితే మంచిగుంటది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రవి పరిస్థితి చూసినా ఇక చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క చేసిండు కాబట్టి పరిశ్రమోళ్ళు ఇట్లా ఆయన పరిస్థితి గురించి తెలుసుకొని తగిన సహాయ సహకారాలు చేస్తే మంచిగుంటదని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు రవి బాధ చూస్తుంటే ఇక ఆయన ఎంత బాధపడుతున్నాడు అనేది మాటలు బట్టే అర్థమవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జాలితోని కామెంట్లు పెడుతున్నారంట. ఇక తొందరనే కోలుకోవాలి అనే ఇదిలా ఇక మనం ఇట్లా అదే కోరుకుందాం. రవి సరైన మార్గంలా తొందరలోనే పడాలి. ఇక ఆ బాధను మర్చిపోయే విధంగా ఎవరో ఒకరు ఆయన జీవితంలో అడుగు పెట్టాలి అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.